హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంతవరకు అనేక విషయాల గురించి మనం ప్రార్థించడం కృపనిచ్చారు. ప్రార్థనలను ఆలకించిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనల్ని కాపాడి మరొక దినం మనకు అనుగ్రహించి సజీవులుగా కృపలో బోరు మనల్ని నిలిపారు. ఏ గీతలు మనల్ని ఎంతగా ప్రేమించారు. ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాశించి సజీవులుగా నిలిపిన యేసయ్యకు మనసారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో దేవుని వాక్యం ఉంటున్న మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరంతా బాగున్నారని ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరంతా ఆరోగ్యంగాను క్షేమంగాను నెమ్మదిగాను సమాధానంగాను మీరు బ్రతకాలి. ప్రభు మిమ్మల్ని ఆశ్రయించి అన్ని విషయాల్లో ప్రభు మీకు ఆశీర్వాదం క్షేమాన్ని కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట ఉంది. నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాసుకోము. కాసుకోమంటే కాపాడుకోము. నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాసుకో. జాగ్రత్తగా కాసుకో, కాపాడుకో. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు వెళ్ళేది మార్కెట్కి కాదు, బస్ స్టాండ్కి కాదు, ఎక్కడో విహారయాత్రలకు కాదు. నువ్వు వెళ్ళేది దేవుని మందిరానికి వెళ్తున్నావు అనే సంగతి గుర్తించి దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుని మందిరంలో నిన్ను నీవు జాగ్రత్తగా నీ ప్రవర్తన కాపాడుకోవాలి. నీ పరిశుద్ధతను, పవిత్రతను, నీతిని, భక్తిని, యథార్థతను, విశ్వాసాన్ని, ఆత్మీయతను, పరిపూర్ణతను జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవచ్చు. దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలుగా మీరు బ్రతకాలి, నడుచుకోవాలి. అందుకనే నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు దేవుని మందిరం నీ వస్త్రాధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వేస్తున్న వేషధారణ అనేది లేకుండా నువ్వు వస్త్రాధారణ దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ నడక, నీ ప్రవర్తన, నీ చూపు, నీ ఆలోచన, నీ తలంపుల్లో పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ ఆయన నిన్ను చూస్తాడు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుడు అక్కడ ఉంటాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నన్ను చూస్తాడు, దేవుడు నన్ను చూస్తాడు అనే ఒక పరిపూర్ణమైన జ్ఞానం కలిగి, వివేకం కలిగి నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన కాపాడుకోవాలి, నీవు కాసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. నా ప్రవర్తన ఎలాగుంది, నేను వెళ్తున్న దేవుని మందిరం ఎలాగుంది, అసహ్యంగా ఉందా, అసభ్యంగా ఉందా, దేవుడు చూస్తే అసహించుకునేటట్టుగా ఉందా నా ప్రవర్తన, నా వేషధారణ, నా యొక్క అలంకరణ, నా యొక్క వస్త్రధారణ ఎలాగుంది అని ఒకసారి నువ్వు పరీక్షించుకొని జాగ్రత్తగా చూసుకొని నువ్వు దేవుని వెళ్తున్న దేవుని సన్నిధికని, దేవుని మందిరానికని, ఆ దేవుని మందిరంలో దేవుని మహిమను చూస్తావని, ఆ మహిమ చేత దేవుడు నీతో మాట్లాడతాడని, ఆ పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాడని, పరిశుద్ధాత్మనితో మాట్లాడినప్పుడు నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పు, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని ఆశించిన వ్యక్తివై నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాసుకోవాలి, చూసుకోవాలి, కాపాడుకోవాలి. రోజు తను కాపాడుకోవాలి. తను తాను కాపాడుకున్న వాడు రక్షించబడతాడు. తను తాను కాపాడుకోవాలి ప్రతి విషయంలో. అందుకనే అక్కడే ఉంటుంది, అక్కడ మాటల్లో బుద్ధిహీనుడు అర్పించినట్టుగా బలి అర్పించక సమీపించి ఆలకించుట శ్రేష్టం.
బుద్ధిహీనులు అర్పించినట్టుగా బుద్ధిహీనులు బలి అర్పిస్తున్నారు. వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండలేదు. బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు బలి అర్పించాడు. అర్పించడం వాళ్ళకి ఏమి ప్రయోజనం? కయ్యూను బలి అర్పించాడు, కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. బుద్ధిహీను వాళ్ళు బలి అర్పించుట కంటే సమీపించి ఆయన మాట ఆలకించుట శ్రేష్టం. సమీపించి ఆయన మాటకు లోబడి ఆయన చెప్పినట్టుగా నడుచుకునుట నీకు శ్రేష్టం, నీకు క్షేమం. అబ్రహాము కూడా బలి అర్పించాడు, దాన్ని కాసుకోలేకపోయాడు. గ్రద్దలు వచ్చి వ్రాలి కలేపరాల మీద. హేబేలు బలి అర్పించాడు, దేవుణ్ణి సమీపించాడు. హేబేలు బలిని దేవుడు అంగీకరించి ఆస్వాదించాడు. అందుకే నీవు తొందరపడి దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడకుండా నీ హృదయమును, నీ నోటిని జాగ్రత్తగా కాసుకో. అనాలోచితంగా వ్యర్థంగా మాట్లాడొద్దు. దేవుని సన్నిధి, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నామని గుర్తించి అనాలోచితంగా వ్యర్థంగా నువ్వు మాట్లాడకుండా, తొందరపడి మాట్లాడకుండా నీ నోటిని కాసుకో, నీ హృదయాన్ని కాసుకో. హృదయాన్ని కాపాడుకో, నీ నోటిని కాపాడుకో అంటుంది వాక్యం. నీ నోటిని కాపాడుకో, నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో. దావీదు అంటాడు, ప్రభువా నా నోటికి కావలి ఉంచు, నా పెదాలు కాపెట్టయ్యా. తొందరపడి మాట్లాడకుండా, తొందరపడి ఉచ్చరించకుండా, అనాలోచితంగా మాట్లాడుకున్నట్లుగా నా నోటిని కాపాడయ్యా, నా పెదవులు కాపెట్టయ్యా, నా నోటికి కావలి ఉంచు, నీ పరిశుద్ధాత్మ నోటికి కావలి ఉంచు, నా పెదవులకు కాపెట్టు, నా హృదయమును జాగ్రత్తగా భద్రంగా కాపాడుకున్నట్లుగా కృప దయచేయమంటాడు దావీదు. అనాలోచితంగా మాట్లాడడం కాపాడుకోవాలి. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 4:23 అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో అంటాడు. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో, జాగ్రత్తగా హృదయాన్ని కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేని కావాలి? హృదయం. ఎందుకంటే హృదయంలో ఏది వచ్చినా హృదయంలో నుంచి వచ్చిందే మనిషిని అపవిత్రపరుస్తుంది. బయట నుంచి లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు మనిషిని. హృదయంలో నుంచి బయటికి వచ్చే కార్యములే, బయటకు వచ్చే మాటలే, బయటకు వచ్చే క్రియలే మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. అవి 13 రకాల అపవిత్రమైన పాపములు ఉన్నాయి. అవి అపవిత్రత, కాముకత్వం, అభిచారము, నరహత్య చేయుట, కీడు చేయుట, పాపం చేయుట, అక్రమం చేయుట, మోసం చేయుట, దుర్యాలోచనలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు, దేవుని దుఃఖపరిచే విధంగా ప్రవర్తించడం, నొచ్చుట, ఇంకా ఇవన్నీ అపవిత్రమైన హృదయంలో నుంచి వచ్చాయి. కనుక నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నీ నోటికి కావలి ఉంచుకో, నీ పెదాలకు కాపెట్టుకో. దేవుని ఆత్మధార హృదయాన్ని కాపాడుకో, నీ పెదాలని కాపాడుకో, నీ నోటిని కాపాడుకో. తొందరపడి మాట్లాడుతూ అన్నిటికంటే ముఖ్యంగా భద్రంగా నీ హృదయమును కాపాడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది, మోసకరమైనది అంటుంది దేవుని వాక్యం. కనుక హృదయాన్ని కాపాడుకో, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, నీ హృదయాన్ని పవిత్రపరచుకో, నీ హృదయాన్ని నూతనపరచుకో. ప్రభువా రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని, మాంసపు గుండెని నాకు దయచే ప్రభా. ప్రతి విషయంలో స్పందన కలిగి నేను నీకు మహిమకరంగా జీవించేట్లుగా నా మనస్సును, నా హృదయమును కాపాడుకున్నట్లుగా నా కృప దయచే ప్రభా అని అడగాలి. హృదయాన్ని కాపాడుకోవాలి.
హృదయంలో అనాలోచితంగా మాట్లాడకుండా నీ నోటిని కాపాడుకోవాలి, నీ పెదవులను కాపాడుకోవాలి. ఈ రోజున నీ ప్రవర్తన కాపాడుకోవాలి. ఈ రోజున నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. రూతు తన ప్రవర్తన కాపాడుకుంది, తన నోటిని కాపాడుకుంది, హృదయాన్ని కాపాడుకుంది, జీవితాన్ని కాపాడుకుంది. కనుకనే రూతు దేవుని కృపకు పాత్రురాలుగా మార్చబడింది. బోయాజు యొక్క కనికరానికి పాత్రురాలుగా మార్చబడింది. బోయాజునే తన భర్తగా స్వీకరించుటకు దేవుడు కృపను గ్రహించాడు. బోయాజు భార్యగా ఆమె దేవుడి కృపలో మార్చబడింది. పనివాళ్ళ దగ్గర, పనికి ఎరుకున్నప్పుడు, అత్తయ్య దగ్గర, సమాజంలో తన ప్రవర్తన కాపాడుకుంది, హృదయాన్ని కాపాడుకుంది. వ్యర్థంగా మాట్లాడలే, వ్యర్థంగా నోరుందని మాట్లాడలా. నోరుందని కొంతమంది వ్యర్థంగా మాట్లాడి జీవితాన్ని అపవిత్రపరుచుకుంటారు. హృదయాన్ని కాపాడుకుంది, నోటిని కాపాడుకుంది, పెదాలను కాపాడుకుంది, భయభక్తులు కలిగి తన ప్రవర్తన కాపాడుకుంది. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన మరింతగా మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, గొప్పగా ఉందామని బోయాజు సాక్ష్యం చెబుతున్నాడు ఆమె గురించి. ప్రవర్తన కాపాడుకొని, హృదయాన్ని కాపాడుకొని, మరియు జీవితాన్ని కాపాడుకొని, నోటిని కాపాడుకొని, పెదవులను కాపాడుకొని, ఒక మంచి సాక్షార్థం కలిగిన సాక్ష్యం పొందుకుని ప్రభు రెక్కల నీడలో సురక్షితంగా ఉండకు ఆమె వచ్చినదని చెప్పి ఒక ఆశీర్వాదమైన వాక్కుని పొందుకుంది. ఆ బోయాజుకు భార్యగా మార్చబడింది. ఆ రూతు వంశావళి నుంచి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేందుకు కారకుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. కనుక ప్రవర్తన, నోటిని, హృదయమును, పెదవులను కాపాడుకోవాలి, జాగ్రత్త కాపాడుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, వ్యర్థంగా మాట్లాడకూడదు. వ్యర్థమైన ప్రతి మాటలకు ప్రభు సన్నిధిలో ఒకరోజు తీర్పు ఉంటుంది. కనుక మన నోటిని జాగ్రత్త కాపాడుకుని, మనల్ని మనం పరిశుద్ధపరచుకుని దేవుని కృపకు పాత్రలుగా మనం మార్చబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక్క మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. అక్కడ రాయబడిన ఉన్న మాట ఏమిటంటే, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. దేవుడు చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన వాక్కులు, దేవుడు చెప్పిన ఆ సత్య వాక్కులు, ఆ జీవము కలిగిన మాటలు నీ హృదయములోంచి తొలగిపోకున్నట్లుగా, నీ హృదయం నుంచి అవి తొలగిపోకున్నట్లుగా, అవి నీ హృదయం నుంచి బయటికి వెళ్లకుండా నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలండి. మనస్సాక్షి వాతువేయబడకూడదండి. మనస్సాక్షి వాతువేయబడినట్లుగా జీవించకూడదండి. రోజున మనస్సాక్షి వాతువేయబడకుండా నీ మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకో. నీ మనస్సాక్షిని చురుకైనదిగా కాపాడుకో. నీ మనస్సును మంచి మనస్సు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి నువ్వు బ్రతకాలి. మనస్సాక్షి వాతువేయబడకూడదు. మనస్సాక్షి గాయపరచకుండా, మనస్సాక్షి వాతువేయబడకుండా నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొని, నీ హృదయం అనే మనస్సులో దేవుడు చెప్పిన మాటలన్నీ భద్రపరుచుకుని, ఆ హృదయం అనే పలక మీద రాసుకుని, ఆ వాక్యానుసారంగా జీవించడానికి దేవుని కృపను పొందుకొని నువ్వు ముందుకు నడిపించబడినట్లయితే దేవుని కృప చేత నువ్వు కాపాడబడతావు. మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనస్సాక్షి వాతువేయబడినది అయినట్లయితే ఆ తర్వాత పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. వాతువేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి ఎన్ని చెప్పినా, ఎన్ని గుర్తించినా, ఎన్ని బుద్ధి చెప్పినా, ఎన్ని హెచ్చరించినా, ఎన్ని ప్రేమ కలిగిన మాటలు, దేవుని మాటలు, ఎన్ని గద్దింపు మాటలు, హెచ్చరిక మాటలు చెప్పినా వారికి ఏ చలనం ఉండదు. వాళ్ళ మనస్సు మొద్దుబారిపోయింది, వారి మనస్సు మొద్దుబారిపోతుంది. నువ్వు అలా కాకుండా చురుకైన మంచి మనస్సు కలిగి మనస్సాక్షిని కాపాడుకో. నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే దేవుని కృపలో నువ్వు నిలిచి ఉంటావు. దేవుని కృపలో నువ్వు బలపరచబడతావు. దేవుని కృపలో నువ్వు వర్ధిల్లుతావు. అందుకని అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును కాపాడుకోవాలి, నీ నోటిని కాపాడుకోవాలి, నీ పెదవులను కాపాడుకోవాలి, నీ మనస్సును కాపాడుకోవాలి. నీ మనస్సును కాపాడుకో. దేవుడు చెప్పిన మాటలను హృదయంలో భద్రపరుచుకున్నావా?
అవి తొలగిపోకుండా, కుడికి ఎడమ తొలగిపోకుండా ఆయన మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుని, హృదయం అనే పలక మీద రాసుకుని, ఆయన ఆజ్ఞలు రాసుకుని ఆ వాక్యానుసారంగా నడుచుకుంటకై దేవునికి మహిమకరంగమైన ఒక జీవితాన్ని జీవించడం కొరకై నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. మనస్సాక్షిని పరిశుద్ధపరచుకో, మనస్సాక్షిని నూతనపరచుకో. యేసు రక్తం చేత నీ మనస్సుని, నీ మనస్సాక్షిని పరిశుద్ధపరచుకో, మనస్సాక్షిని నూతనపరచుకో. మనస్సాక్షిని శుద్ధీకరించే యేసు రక్తం, ఆ రక్తం చేత నీ మనస్సును, నీ మనస్సాక్షిని పరిశుద్ధపరచుకుని శుద్ధీకరించి నూతనపరచబడాలి. ప్రతి శాప పాప బంధకాల నుంచి రక్షించే యేసు రక్తం చేత నీ మనస్సు, అంతరంగం, హృదయం కడగబడి పరిశుద్ధపరచుకుని నీ మనస్సును ప్రతిదినము యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచుని కాపాడుకోవాలి. ఒక మంచి మనస్సాక్షి కలిగి ప్రభు సాక్ష్యం నువ్వు జీవించినట్లుగా నీ మనస్సును కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు దేవుని కృపకు పాత్రుడుగా, యోగ్యమైన వ్యక్తిగా, ఆశీర్వాదానికి యోగ్యమైన వ్యక్తిగా మార్చబడదువుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం చదువుకుందాం. అక్కడ ఏముందంటే, ఇహలోక మాలిన్యము నీ కంటకుండా నువ్వు కాపాడుకో. ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకో. మనస్సును కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి, ప్రవర్తన కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యము అంటకుండా నువ్వు కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకూడదు. ఈ లోకములు, ఇహలోకం అంతా మలినమైంది. ఈ మలినమైన అపవిత్రత నీకు అంటకుండా, ఆ అపవిత్రత నిన్ను అంటకుండా, ఆ అపవిత్రత నీలో ప్రవేశించకుండా, ఆ అపవిత్రతను అంటకుండా నీవు జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకోవాలి. మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. మలినం అంటకుండా కాపాడుకోవాలి. లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక నడవడిక, లోకంలో ఉన్న ఆచారాలు, సంవత్సరాలు, దినాలు, రోజులు, నెలపొడుపులు, నక్షత్రాలు, మంచి రోజులు, ఇవన్నీ లోక ఆచారములు. ఈ ఇహలోక మాలిన్యం, ఆ మాలిన్యం అంటకుండా నువ్వు కాపాడుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఆయన ఇంటికి ఓపెన్ చేయమంటే కరెక్ట్గా 9 గంటలకి రావాలండి పాస్టర్ గారిని దైవజనులు చెప్పారు. 9 గంటలు నాకు కుదరదండి, 11 గంటలకు వస్తాను, నాకు 12 గంటలకు వస్తాను, 10:30కు వస్తాను, నాకు ఈ లోపు టైం కుదరదంటే ఖచ్చితంగా అప్పుడే ఆ టైంలో రావాలండి అన్నాడు. నా వల్ల కాదండి, రాలేనండి. ఎందుకు అలా చెప్పాడు అనుకుంటే, ఆయన నక్షత్రాలు, రాహుకాలం, మరి మంచి కాలం, ఎటు నక్షత్రం ఎప్పుడు తిరుగుతుందో, ఎప్పుడు అడు తిరుగుతుందని చూసి ఇంటిని ప్రారంభించడానికి దైవజనులు వచ్చే లోపే అక్కడ ఎన్నో రకాలుగా పూజలు పునస్కారాలు చేసి, ఎన్నో రకాల కొబ్బరికాయలు కొట్టి మొత్తం మీద హంగామా చేశారు. దైవజనులు వచ్చిన తర్వాత, అయ్యా మీరు కూడా ప్రార్థన చేయండి, దానికే అని దైవజనులు ప్రార్థన చేశారు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు యోగ్యమైన వారిగా మార్చబడితేనే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మీరు వెళ్ళండి, ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు శుభమని చెప్పండి, ఆస్వాదించండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆశీర్వాదం ఆ ఇంటి మీద ఉంటుంది. ఆ అయోగ్యమైనదైతే మీరిచ్చిన ఆశీర్వాదం, ఆ ప్రార్థన మీతో కూడా మరలా తిరిగి వస్తుంది, మీతో కూడా వస్తుంది అన్నాడు యేసుప్రభు. ప్రార్థన చేసిన ఫలితం ఉండాలి. దైవజనులు ప్రార్థన చేయకముందే పాలు పొంగిస్తారు, అయి పొంగిస్తారు, తర్వాత ఏమి ఎరగనట్టుగా ఉంటారు. ఇవి వద్దు. ఇది ఇహలోక మాలిన్యం. అది ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను పరిశుద్ధపరచుకుని, పవిత్రపరచుకుని, ఒక పరిశుద్ధత కలిగి, ఒక పరిపూర్ణమైన జీవితం కలిగి హృదయమును కాపాడుకోవచ్చు, మనస్సాక్షిని కాపాడుకోవచ్చు. ఇహలోక మాలిన్యం అంటకుండా, నీ హృదయానికి, నీ మనసుకు అంటకుండా నీవు పరిశుద్ధపరచుకుని నువ్వు కాపాడుకోవాలి. ఈ లోక సంబంధమైన తంత్రాల్లో, మంత్రాల్లో, ఈ కుయుక్తిలో, లోక ఆచార సాంప్రదాయాల్లో, మడుగుల్లో పడిపోకుండా
నువ్వు కాపాడబడినట్లు పాడాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం నీపైన, నీ గుడారం పైన నిలిచి ఉంటుంది. అంత చేశారు దైవజనులు వచ్చారు, కానీ ఆ ఇంట్లో వాళ్ళు నివాసం ఉన్నారా? ఎన్నో లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, పాలరాయేసి కట్టుకున్నారు, కానీ ఇంట్లో సుఖం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ ఇంటిని విడిచిపెట్టారు. ఎవడో చెప్పాడంట 3 సంవత్సరాలు ఇంట్లోకి ఎవడు వెళ్ళదు, కంచి వేయమని. ఇంటి పాడు పెట్టారు 3 సంవత్సరాలు. ఎక్కడో పోయి అద్దెకున్నాడు. శుభ్రంగా హాయిగా ఉందాం అనుకున్నాడు, కానీ కారణం ఇహలోక మాలిన్యమైన ఆచార సాంప్రదాయాలకి వాటికి తలవగ్గినట్టు వలన, మనుషుల మాయోపాయాల్లో పడిపోయిన వలన, ఇహలోక సాంప్రదాయాలు పడిపోయిన దేవుని ఆశీర్వాదం, కృప దూరమైపోయింది కుటుంబానికి. నీవు అలా ఉండకూడదు. ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. కృప నీకు ఆవరించినట్లుగా, కృప నీలో నిలిచినట్లుగా, ఆ కృప నీ గుడారం పైన, నీ ఇంటి పైన, నీ జీవితం పైన, నీ కుటుంబం పైన నిలిచి ఉన్నట్లుగా ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. అందుకని దేవుడి వాక్యం అంటుంది, పరిశుద్ధత కలిగి ఉంటే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండటే దేవుని చిత్తం. పరిశుద్ధతను కాపాడుకోవాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి. పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధంగా నువ్వు బ్రతికినట్లయితే ఆ పరిశుద్ధత నీ జీవితంలో ఉన్న మాలిన్యం అంటకుండా నిన్ను కాపాడుతుంది. ఆ కృప నిన్ను ఆవరించి ఇకలోక మాలిన్యం, ఇకలోక అపవిత్రత, ఇకలోకమైన సాంప్రదాయ ఆచారాల్లో పడిపోకుండా నిన్ను కాపాడుతుంది. పరిశుద్ధత కలిగి నువ్వు జీవించేట్లుగా ఆ కృప నీకు సహాయం చేస్తుంది. ఆమేన్. యేసేపు జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ఇహలోకం మాలిన్యం అంటకుండా ఇహలోకంలో జీవించాడు, అన్యుల మధ్యలో జీవించాడు, బానిసగా బ్రతికాడు, విగ్రహారాధన ప్రజల మధ్యలో బ్రతికాడు, బానిసగా ఉన్నాడు. అయినా చెరసాల వేయబడ్డాడు, బానిసగా ఉన్నాడు, బానిస బ్రతికాడు. అన్య ప్రజల మధ్యలో అధికారిగా ఉన్నాడు. అయినా ఆ మాలిన్యం అంటకుండా వాళ్ళ ఆచార సాంప్రదాయాలు, వారి యొక్క కార్యక్రమాలు వారికి అంటకుండా యేసేపు తన జీవితాన్ని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, హృదయాన్ని కాపాడుకున్నాడు, తన నోటిని కాపాడుకున్నాడు, తన యొక్క పెదవులను కాపాడుకున్నాడు, తన ప్రవర్తనను కాపాడుకున్నాడు ఆ ప్రజల మధ్యలో. కనుక యేసేపుని దేవుడు ఐగుప్తు దేశంలో అధికారిగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలబెట్టాడు. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఇహలోకం మాలిన్యం అంటకుండా దేవుని బిడ్డ జాగ్రత్త. పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు, పుట్టిన ఆ కార్యక్రమాలు వచ్చినప్పుడు, ఇంట్లో ఏమన్నా మరి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆచారాలకు సాంప్రదాయాలకి తలవగ్గొద్దు, వాటిని ముట్టుకోవద్దు. ప్రభు కృపకు పాత్రలుగా మార్చబడాలి. ప్రభువుకి పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. నీ పవిత్రతను కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా నువ్వు పరిశుద్ధులుగా పవిత్రమైన భక్తి చేయటయే దేవుని సంకల్పమై ఉన్నది. అట్లా ఎవరు చూస్తున్నాడు అనుకోవద్దు. నిన్ను చూస్తున్నాడు ఆకాశం దేవుడు. నన్ను ఎవరు చూస్తలేదు, నేను చేసి ఎవరు తెలవదులే అని పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళలో ఇష్టానుసారంగా ప్రవర్తించి లోకంలో జీవించేసి మరలా ఏమి ఎరగినట్టుగా బ్రతకటం ప్రభు చూస్తున్నాడు. ఇహలోకం మాలిన్యం అంటకుండా నిన్ను కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో, పవిత్రతను కాపాడుకో, భక్తిని కాపాడుకో. ప్రభు కృప నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. ఇక్కడ ఐక్యతను కాపాడుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. రోజున ఐక్యతకు భిన్నముగా ఎంతోమంది నడుస్తున్నారు, ఐక్యతకి వ్యతిరేకంగా ఎంతోమంది బ్రతుకుతున్నారు. ఐక్యతకి భిన్నముగా నడుచుకుని సహవాసాన్ని, సంఘాన్ని, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని పరిచర్యను విడిచిపెట్టి ఎంతోమంది లోకంలో కలిసిపోతున్నారు, ఇహలోక మాలిన్యంలో కలిసిపోతున్నారు, లోక ఆచార సాంప్రదాయం కలిసిపోతున్నారు. ఐక్యతను కలిగి ఉండాలి, ఐక్యతను కాపాడుకోవాలి. సహోదరుల ఐక్యతను, కుటుంబంలో ఐక్యతను కాపాడుకోవాలి, సహోదరుల మధ్య ఐక్యత కాపాడుకోవాలి, సమాజంలో ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతను కాపాడుకోవడం శ్రద్ధ కలిగి ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతకు భిన్నముగా, విరోధముగా ఏది నువ్వు ప్రవర్తించకుండా, మాట్లాడకుండా నువ్వు జాగ్రత్త పడాలి. పరిశుద్ధాత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలి. సంఘములో ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకోవాలి.
దైవ సేవకులు, విశ్వాసులు, సంఘములో సహోదరులు మధ్యలో ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతకు భిన్నముగా విరోధంగా ఎవడు ప్రవర్తించకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఐక్యతను కాపాడుకున్నట్లయితే కృప నీ పైన కుమ్మరించబడుతుంది. ఐక్యతను కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా శ్రద్ధ కలిగి ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి నడుచుకోవాలి. ఐక్యత కలిగి మనం ప్రవర్తించాలి. ఎందుకంటే ఐక్యతే మనకు ఆశీర్వాదకరమైన మేలులను మనకు కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు అంటారు, యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. పరిశుద్ధుడగు తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లుగా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. పరలోకమందు తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నట్లుగా నీవు నాకు ఇచ్చిన వారు కూడా ఆత్మీయ ఐక్యత కలిగి, వారందరూ ఐక్యత కలిగి, ఏకం కలిగి వారు జీవించినట్లుగా నాయనా నీ పరిశుద్ధ నామమందు వారిని కాపాడు. వారి ఐక్యతను కాపాడు. వారి పరిశుద్ధమైన ఐక్యతను కాపాడు. ఐక్యతకు భిన్నంగా విరోధంగా వాళ్ళు ఎలాగో ప్రవర్తించకుండా ఆ ఐక్యతను కాపాడు. 21వ వాక్యంలో మరొక మాటను చూడండి. వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారు వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరినీ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, మనం ఏకమై ఉన్నట్లుగా వారు మనతో ఏకమై ఉన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాను. మరియు వారు వాక్యం ద్వారా అనేకులు నా నామాన్ని విశ్వసించి నన్ను అంగీకరించి జీవిస్తారే, వారు కూడా వీళ్ళతో ఏకమై ఉన్నట్లుగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒకరినొకరు ఐక్యతను, ఒకరికొకరు ఐక్యత, ప్రేమ, అనురాగాలను కనపరుచుకోవాలి. మనం దేవుని సంఘముగా, సమాజంగా ఐక్యత కలిగి ఉండాలి. మనము కుటుంబంగా ఐక్యత కలిగి ఉండాలి. మరియు యేసయ్యతో, తండ్రితో మనము ఐక్యత కలిగి ఉండాలి. ఆమేన్. త్రియేక దేవునితో మనం ఐక్యత కలిగి ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనం ఐక్యత కలిగి ఆ ఐక్యతలో మనము జీవించాలి. ఐక్యత కలిగి ఆయనలో ఏకమే మనం ఉన్నట్లకే ఆయన మనలోనూ మనం ఆయనలోనూ నిలిచి ఉన్నప్పుడు ఆ ఐక్యత, ఆ ప్రేమ పరిపూర్ణతలో మనం సంపూర్ణ సిద్ధి నుండి దేవుని కృపలో ఫలించుతాము, ఆశ్చర్యకరంగా మార్చబడతాము. ఐక్యతను కాపాడుకోవాలి. ఎక్కడ ఐక్యతను కాపాడుకుంటామో, ఎక్కడ సహోదర ప్రేమ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవమును, ఆశీర్వాదమును అక్కడ సియోను నుంచి వారిపైకి దిగి వస్తాయి. ఆమేన్. ఐక్యత కలిగి జీవించటం మనోహరం, ఎంతో ఆశీర్వాదం, ఎంతో సంతోషకరం, ఎంతో ప్రేమకరం. ఐక్యతను కాపాడుకొని ఐక్యతను నడుచుకోవటం వలన దేవుని కృప, ఆశీర్వాదము సియోను నుంచి మన తండ్రి ఆయన మన పైకి కుమ్మరిస్తాడు. మన కుటుంబంపైకి, మన సంఘంపైకి, ఐక్యత కలిగిన ప్రతి స్థలంలోనికి ఆ జీవము, ఆశీర్వాదం కుమ్మరించి ఆశీర్వాదకరమైన వారిగా మనల్ని మారుస్తాడు, నడిపిస్తాడు. కనుక ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి, ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడడం శ్రద్ధ కలిగి, మనం శ్రద్ధ కలిగి ఐక్యతను కాపాడుకోవాలి. సమాజంలో, సంఘములో, సహోదరుల మధ్యలో, కుటుంబంలో, నివసిస్తున్న స్థలంలో ఐక్యతను కాపాడుకోవాలి. దేవునితో మన ఐక్యతను కాపాడుకోవాలి. మనల్ని పరిశుద్ధపరచుకుని జాగ్రత్తగా కృపకు పాత్రగా మనం ముందుకి నడిపించబడాలంటుంది దేవుని వాక్యం. ఆమేన్. మరి ఒక మాట చూద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం.
విశ్వాసమును నేను కాపాడుకుంటాను, మంచి పోరాటం పోరాడుతుంది, పరుగు కడముట్టించిందని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది అంటాడు. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభువు రాకడ ప్రాంత వరకు మహిమలో ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమలో ఎదుర్కొన్నంత వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి, పరిపూర్ణమైన మన జీవితాన్ని కాపాడుకోవాలి దేవుని కృపలో. కనుక విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసమందు నిలకడ కలిగి, విశ్వాసమందు స్థిరులై, విశ్వాసమందు స్థిరమైన వారే, వేరుపారిన వారే విశ్వాసమును మీరు కాపాడుకోవాలి. అట్టి విశ్వాసమును ఆయుధంగా మీరు ధరించుకొని ఆ విశ్వాసమును మీరు కాపాడుకోవాలి అంటుంది వాక్యం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎలాగంటే అబ్రహాము దేవుని యందు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నీకు కుమారుని ఇస్తాను అబ్రహాం, ఆకాశపు నక్షత్రం వలె నేను ఆస్వాదిస్తాను, సముద్ర విస్తరణలో ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను అని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాట నమ్మి విశ్వసించాడు. విశ్వసించిన వాడే 100 సంవత్సరాల వయసులో ఆ విశ్వాసం ద్వారా నూతన బలమును, నూతన శక్తిని పొందుకుని కుమారుణ్ణి పొందుకోవటానికి ఒక గొప్ప విశ్వాసాన్ని కనుపరిచాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 19 నుంచి చదవండి. విశ్వాసమందు బలహీనుడు కాక 100 ఏళ్ళు వయస్సు గలవాడై శరీరము మృతతుల్యమైనట్టుగా గ్రహించి, శారా గర్భం మృతతుల్యమైనట్టుగా గ్రహించి ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిపరిచి విశ్వసించి విశ్వాసం వలన బలము పొందుకొనెను. ఆమేన్. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నిశ్చయముగా చేస్తాడు అని రూఢిపరిచి, రూఢిగా నమ్మి, రూఢిగా విశ్వసించి విశ్వాసం ద్వారా ఆ వాగ్దాన ఫలమును పొందుకున్నాడు ఇస్సాకుని. ఆమేన్. వాగ్దాన ఫలమైన ఇస్సాకుని పొందుకున్నాడు. విశ్వాసము, దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు చేస్తాడు, ఆయన చేస్తాడు. ఆయన ఒక మాట ఇస్తే చేసేంత వరకు నిద్రపోడు నా దేవుడు. ఆయన ఫలానా కార్యం నీ జీవితంలో చేస్తానంటే ఆ కార్యం నీ జీవితంలో చేసి నిన్ను మహిమపరిచి, ఆయన నిన్ను గణపరిచి నిన్ను ఆస్వాదించేంత వరకు ఆయన నిద్రపోడు. నిన్ను ఆస్వాదిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేస్తాను, నా కృపని తోడుగా ఉంటుంది, నిన్ను అభిషేకిస్తాను, నిన్ను ఆశ్చర్యకరంగా మారుస్తాను ప్రభు చెప్పినప్పుడు ఆయన మాట, ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చే వరకు ఆయన నిద్రపోడు. మనం ఆరాధించే దేవుడు కునుకోడు, నిద్రపోడు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. రాత్రి పగళ్ళు నీ పాదములకు రాయి తేకుండా సురక్షితమైన ఆయన కృపలను కాపాడుతాడు. నీ రాకపోకలేదు అపాయం కలుగు నేను కాపాడుతాడు. ఆయన సుఖమైన నిద్రను గ్రహిస్తాడు, సుఖమైన మెలకువను గ్రహిస్తాడు. ఆయన సృష్టించే కృపనిచ్చాడు. అనుక్షణమైన దూతలను ఆయన కృపణ ప్రకారం ఉంచి ఆయన రక్తపాటును భద్రపరిచి కాపాడకు విశ్వసించిన దాన్ని రూఢిగా నమ్మి విశ్వసించి విశ్వాసం బలం పొందుకున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన స్వస్థపరచని గాయముల స్వస్థత, ఆయన చేతిలో స్వస్థత, ఆయన నోటి ఊపిలో స్వస్థత, ఆయన మాటలో స్వస్థత, ఆయన వాక్కులో స్వస్థత, ఆయన నీడలో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత నీకు అనుగ్రహించి నిన్ను ఫలభరితంగా మార్చగలిగిన వాడు. మృతతుల్యమైపోయింది గర్భం, 100 సంవత్సరాల వయసు. ఆ వయసులో దేవుడు వాగ్దానం ద్వారా బలం పొందుకుని, విశ్వాసం ద్వారా బలం పొందుకుని ఒక కుమారుణ్ణి వాగ్దాన ఫలంగా పొందుకున్నారు ఇస్సాకుని అబ్రహాము, శారమ్మ. ఆమేన్. అందుకే విశ్వాసులు తండ్రిగా మార్చబడ్డాడు. విశ్వాసము కాపాడుకోవాలి. భూమి మీదకి మనిషి కుమారుడు వచ్చినప్పుడు నేను భూమి మీద విశ్వాసం కనుగొంటాను అంటున్నాడు దైవజనుడు ప్రభువైన యేసు ప్రభువారు. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొననా? అనేకులు విశ్వాసంలో
తొలగిపోయారు, సందేహించారు, అనుమానించారు, అల్ప విశ్వాసంలో తొలగిపోయారు. అందుకని ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచాయి అంటున్నారు అపోస్తులు అడిగారు, శిష్యులు అడిగారు, ప్రభువా మా విశ్వాసం వృద్ధిపరచు, మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు, విశ్వాసం మమ్మల్ని స్థిరపరచు, విశ్వాసం మమ్మల్ని బలపరచు. విశ్వాసం ద్వారా ఊహకు అందని కార్యాలు, సృష్టికి అసాధ్యమైన కార్యాలు చేయనట్లుగా మా విశ్వాసాన్ని స్థిరపరచయ్యా, మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచయ్యా, మా విశ్వాసం వృద్ధిపరచయ్యా అని యేసు ప్రభు వారిని అడిగి ఆ విశ్వాస బలము ద్వారా వాళ్ళు నూతన కృపను, నూతన బలమును, నూతన శక్తిని, నూతనమైన అభిషేకాన్ని వారు పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం వలన నూతనమైన కృపను పొందుకున్నారు. తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, ప్రభు దరిని నిలబడ్డాడు. పోతాం అని భయపడ్డారు. ప్రభు అన్నాడు, శిష్యులారా నేను మీ ప్రభువుని, భయపడకండి, నేనే మీ ప్రభువుని. నీవే అయితే నేను నీళ్ళ దిగొస్తాను ప్రభు, ఆజ్ఞాపించు అన్నాడు పేతురు. ఓకే పేతురు దిగిరా అన్నాడు. పేతురు పడవ దిగాడు. నీళ్ళ మీద కాలు పెడితే రోడ్డు మీద కాలు పెట్టినట్టుగా ఉంది. రెండో కాలు పెట్టాడు, అట్లాగే రోడ్డులాగా ఉంది. నడుచుకుంటూ ప్రారంభించాడు. ప్రభువుని చూసుకుంటూ నడుచుకుంటా ప్రభువు దగ్గరకు వచ్చాడు. ఆ దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకో సందేహించాడు, విశ్వాసం కోల్పోయాడు. వెంటనే మునగటం ప్రారంభించాడు. ప్రభు చేయి పట్టుకుని అతని పైకి లేపి, ఎందుకు సందేహించావు అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? విశ్వాసంతో నువ్వు నడిచావు నేల మీద, నేను నడిపించింది విశ్వాసం నేల మీద. అవిశ్వాసం ముంచింది. ఎప్పుడు సందేహించక విశ్వాసిగా ముందుకు నడవమని దేవుడు బలపరిచి ధైర్యపరిచాడు. మరలా నూతనపరిచాడు. మరలా ప్రభువుతో కలిసి ఆ పడవలో నడిచి ఆ పడవ దాకా ప్రభువుతో కలిసి ప్రభు చేపట్టుకుని అక్కడ నడిచి వెళ్ళి పడవనెక్కాడు. ప్రైజ్ ది లార్డ్. సందేహించక, అనుమానం, సందేహం, అవిశ్వాసం అనేది నీలో రాకుండా ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. అవిశ్వాసం, అల్ప విశ్వాసం, సందేహం, అనుమానం నాలో రాకుండా నా సహాయం చేయ ప్రభా. నా విశ్వాసాన్ని స్థిరపరచు, విశ్వాసం వృద్ధిపరచు, నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు ప్రభా. విశ్వాసాన్ని నేను కాపాడుకున్నట్లుగా కృప దయచే ప్రభా. ఆత్మీయతను, పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకున్న కృప దయచే ప్రభా. నా హృదయాన్ని కాపాడుకున్నట్లు కృప దయచే ప్రభా. నా మనస్సాక్షిని పరిశుద్ధపరిచి పవిత్రంగా కాపాడుకున్నట్లుగా నా కృప దయచే ప్రభా. నా నోటిని, నా పెదవులను, నా మనస్సును, నా హృదయమును, నా అంతరంగమును, ఐక్యతను, పరిశుద్ధుల ఐక్యతను, అయ్యా సహోదరుల ఐక్యతను, సమాజంలో సంఘముల ఐక్యతను కాపాడుకున్నట్లుగా నా సహాయం చేయ ప్రభా. అట్టి కృప నాకు అనుగ్రహించి నీ కృపచేత బలపరిచి నన్ను నడిపించయ్యా అని ప్రభువు కృపకు అప్పగించుకుని ఆయన కృపకు సమర్పించుకున్నట్లయితే ఆయన ప్రభువు రాకడ వరకు నిన్ను ఒక పరిశుద్ధమైన పాత్రగా నిన్ను కాపాడుతాడు. రాకడ వరకు నిన్ను కాపాడి ఆయన రాకడలు ఎదుర్కొంటూ కాల్చిన ఆ కృపను, ఆ బలమును, ఆ శక్తిని, ఆ అభిషేకాన్ని, ఆ పరిపూర్ణతకి ఇచ్చి ఆ రాకడకు రాజిస్తబడినట్లుగా ప్రభువా నన్ను కాపాడు, రాకడ వరకు నన్ను కాపాడు, నన్ను సిద్ధపరచే ఒక కృపగల పాత్రగా జ్యేష్ఠుల పరిశుద్ధ సంఘం సిద్ధపరచాయని ప్రభు నన్నట్లయితే ప్రభు అట్టి కృపని అనుగ్రహించి నీ విశ్వాసమును పరిశుద్ధపరిచి నిన్ను కాపాడి నడిపిస్తాడు. ఆమేన్. వేటిని కాపాడుకోవాలి? ప్రవర్తన కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఎక్కడొక మాలిన్యం అంటకుండా నీ పరిశుద్ధతని కాపాడుకోవాలి, నీ జీవితాన్ని కాపాడుకోవాలి, మనస్సాక్షిని కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడుకోవాలి, మరియు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని కృపలో నువ్వు నిలిచి యుగయుగాలు ఫలించి ఆడి కృపలో మహిమలో ఆయన ఎదుర్కొంటకు నువ్వు సిద్ధపడినట్లుగా అప్పటి వరకు నువ్వు వీటన్నిటిని కాపాడుకోవచ్చు. ప్రభు మార్గములో అడుగుజాడలో నువ్వు నడుచుకున్నట్లయితే ప్రభువు నీ కృపనిచ్చి పరిశుద్ధాత్మక పరిపూర్ణతలో నిన్ను ఒక బలమైన సాధనంగా నేను నడిపిస్తాడు. నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి క్షేమాన్ని కలుగ చేస్తాడు. ఆమేన్. ప్రభు అట్లా కృపను అనుగ్రహించి నడిపించేట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా కృప దయచేయండి, మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచండి అయ్యా, కృపతో నింపండి అయ్యా. మేము వేటిని కాపాడుకోవాలో మాకు మీరు తాటగా తెలియపరచారు ప్రభా. కాపాడుకోండి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన కాపాడుకోవాలని
సెలవిచ్చారు. అనాలోచితంగా మాట్లాడకుండా మా నోటిని, మా పెదవులను కాపాడుకోవాలని, మా హృదయాన్ని కాపాడుకోవాలని, మా మనస్సాక్షిని, మనస్సును కాపాడుకోవాలని పరిశుద్ధంగా ఇహలోకం వాళ్ళని వండకుండా పరిశుద్ధతను, పవిత్రతను కలిగి జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలని, పరిశుద్ధంగా కాపాడుకోవాలని మా సెలవిచ్చారు ప్రభా. ఐక్యతను కాపాడుకోవాలని, ఐక్యతకు భిన్నంగా విరోధంగా ఏది మాట్లాడకుండా ప్రభా మాకు సహాయం చేయి. ఐక్యతను కాపాడుకొని ఆశీర్వాదము, శాశ్వత జీవము నేను అనుభవించినట్లుగా, నా కుటుంబం పొందుకున్నట్లుగా సహాయం చేయ ప్రభా. మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ అబ్రహాము వలె, మా పితరుల వలె, అపోస్తుల వలె విశ్వాసాన్ని కాపాడుకొని నీ పరిశుద్ధ మార్గంలో, అడుగుజాడలో మేము నీ రాకడ ప్రాంతం వరకు మేము నడుచుకున్నట్లుగా మా సహాయం చేయ ప్రభా. అట్టి కృప మాకు అనుగ్రహించాయని తీర్మానం చేసుకుంది, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో నాయన నీ సన్నిధానంలో ప్రభా కూడి నేను స్తుతించడానికి ఇచ్చి నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీ సముఖంలో మేము చేసిన ప్రతి ప్రార్థన విన్నపాలన్నీ మీరు చెవియొగ్గి ఆలకించినందుకు నీ స్తోత్రం. దైవ సేవకుల పక్షాన మీ నిలబడి నాతోనూ ఈ రాత్రి లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే నీ స్తోత్రాలయ్యా. మేము వీటిని కాపాడుకోవాలని ప్రభా మీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియపరిచిన ప్రతి మాట కొరకు స్తోత్రం. నీ మందిరానికి వెళ్ళినప్పుడు మా ప్రవర్తన అంతటి మేము కాపాడుకోవాలని అయ్యా, మా నోరుని కాపాడుకోవాలి, మా పెదవులను కాపాడుకోవాలని, మా మనసును నాయన మేము కాపాడుకోవాలని ప్రభా మీ లేఖనాల ద్వారా మాకు సెలవిచ్చిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీకు స్తోత్రము. ఆత్మ కలిగించు ఐక్యతను మేము కాపాడుకొని సంఘంలో జీవించినట్లుగా కృప కలుగు చేయండి అయ్యా. విశ్వాసాన్ని మేము కాపాడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్ముడ తండ్రి, నీ సన్నిధిలో నాయన అయ్యా ప్రభా మమ్మల్ని మేము కాపాడుకొని నాయన నీ సన్నిధిలో విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి, నాయన పవిత్రత కలిగి మేము కాపాడుకోవటానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడు విశ్వాసమందులు స్థిరపరచండి అయ్యా. నీకు స్తోత్రం. కృప కలుగు చేయండి. ఎంతవరకు మీరు మాతో ఉండి నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీకు స్తోత్రం అయ్యా ప్రభా తండ్రి. అందరైతే నాయన నీ వాక్యాన్ని లైవ్ ద్వారా ప్రభా అయ్యా మేము నాయన మమ్మల్ని మేము కాపాడుకోవాలని ఆశించి ఉన్నారు ప్రభా. నీ పిల్లలు నాయన విశ్వాసమందు, పరిశుద్ధత యందు నాయన, ఐక్యత యందు, ప్రతి విషయం అందు నాయన నీ పిల్లలు కాపాడుకొని ప్రభా నిన్ను స్తుతించినట్లు కృప కలుగు చేయండి అయ్యా. నీకు స్తోత్రం. అట్టి కృపను నాకు ఈ లైవ్ ద్వారా చూసిన ప్రతి ఒక్కరు కలుగు చేసి నడిపించండి అయ్యా. వాక్యం చెప్పని మీ దాసును కూడా ఇంకొన్ని మీరు బలపరచండి, అభిషేకించండి. అన్ని దినం కావాల్సిన కృప ఇచ్చి నీ నా మహిమార్థమై మీ దాసును వాడుకోండి అయ్యా. నీకు స్తోత్రం. ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మాతో ఉండి నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించినందుకు నీ స్తోత్రం. లైవ్ ద్వారా నీ వాక్యం ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి అయ్యా విశ్వాసం అందును కాపాడుకొని ప్రభా నీ పిల్లల్ని మీరు మనసారు కూడా ఆశీర్వదించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఆయన సన్నిధిలో కూడిన మనకందరికను సకల కోటి పరిశుద్ధులకును ప్రభువు రాకడ ప్రాంతం వరకు సదాకాలం దేవుని వాక్యాన్ని విని లైవ్లో వాక్యానుసారంగా జీవితాన్ని కాపాడుకుని జీవించాలని ఆశించిన ప్రతి ఒక్కరికును ప్రభువు రాకడ వరకు సదాకాలం విశ్వాసంలోను, పరిశుద్ధతలను, ఆత్మీయతలను, ఐక్యతలను, మరి మనస్సాక్షిని, హృదయమును, ప్రవర్తనను కాపాడుకోవచ్చు. ప్రభువు రాకడ రాజ్యాన్ని సంపూర్ణ సిద్ధి కలిగి ఆయన ఎదుర్కొంటకు సంపూర్ణ బలం పొందుకుని జీవించి నడుచుకున్నట్లుగా కృపా సమాధానాలు ప్రభు తొడుగు ఉంచి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.